బండి సంజయ్ కొడుకు విషయంలో జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో లేచినటువంటి దుమారము, మొత్తం ఇది దాదాపు ఒక 10 రోజులు మొత్తం ఇదే సమస్య మొత్తం ఏందనంటే అతలాకుతలం చేసినట్టుగా దీన్ని ఈ సమస్యను చిత్రీకరించడం జరిగింది. మొత్తం మీద ఎట్టకేలకేంటిది అనంటే బండి భగీరథను అరెస్టు చేయటము ఇవన్నీ కూడా జరిగిపోయాయి. కాకపోతే బండి సంజయ్ ముందుగానే ఎమ్మటే ఈ విషయం ఎప్పుడైతే కేసు ఫైల్ చేయటం జరిగిందో వెంటనే బండి సంజయ్ ఒకవేళ ఇందులో కేసులో ముద్దాయి అని తేలితే, నేరం చేసిందనేది తేలితే అరెస్ట్ చేసుకోవచ్చు, మా అబ్బాయిని అరెస్ట్ చేసినా నాకేం అభ్యంతరం లేదు అని మొదటి రోజే ఒకవేళ బండి సంజయ్ ప్రకటించినట్లయితే ఈ సమస్య ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ దుమారం లేచేది కాదు. కానీ తర్వాతనైనా బండి సంజయ్ చెప్పింది అదే. తర్వాత ఎట్టకేలకేంటిది అంటే నేనే నా కొడుకును మొత్తం అప్పగించడం జరిగింది, కాబట్టి ఏమన్నా ఉంటే కేసు నడుస్తూ ఉంటుంది, నాకేం సంబంధం లేదన్నట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. కేసు అమ్మాయి ఎప్పుడైతే ఆమె మరి కేసు ఫైల్ చేయటం జరిగిందో మొత్తం ఏంటంటే అప్పుడే మొదటి రోజో రెండో రోజో వెంటనే దాని మీద క్లారిటీ ఇచ్చేస్తే ఇంత దుమారం లేచేది కాదు. ఇప్పుడు కొంత బండి సంజయ్కు క్లారిటీ వచ్చినట్టుగా ఉంది. ఏదనంటే ఒకవేళ నేరం చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, నాకు ఏమీ అభ్యంతరం లేదు అన్నట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈ బండి సంజయ్ని శిక్షించి కేంద్ర మంత్రివర్గం నుంచి తీసేసే వరకు పోతుందని నేను అనుకోను. ఎందుకనంటే ఇది అరెస్ట్ అయిపోయారు, ఇంకా అది జరుగుతూ ఉంది, కేసు అనేది నడుస్తూ ఉంది. రాజకీయంగా ఉపయోగించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒక పక్క, బీఆర్ఎస్ పార్టీ ఒక పక్క, ఇంకా మిగతా వాళ్ళంతా మొత్తం ఏంటంటే ఇంకా 2 శిబిరాలుగా మారిపోయి ఇంకా బండి సంజయ్కి అనుకూలంగా ఒక మీడియా, అదేవిధంగా వ్యతిరేకంగా ఒక మీడియా, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఒక మీడియా, ఇక మొత్తం ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా 3 గ్రూపులుగా 2 గ్రూపులుగా చీలిపోయి మొత్తం ఏందనంటే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసి ఇంకా లేని ఉన్నాయి అబద్ధాలు అన్నీ అల్లి ఒకరి మీద మొత్తం ఏంటంటే పగ తీర్చుకోవటానికి అవకాశం దొరికినట్టుగా ఇది శక్తులన్నీ ఒకటేసారి పడగలు విప్పి బుసగొట్టింది కనిపించింది. బండి సంజయ్ కొడుకు విషయంలో జరిగింది సునాయాసంగానే 2-3 రోజులలోనే కోర్టుకు మొత్తం ఏంటంటే పోలీసులకు అప్పగించడం జరిగింది, అది అయిపోయింది. కానీ దీంట్లో కనిపించింది ఏంటిది అని అంటే ఒక విషయము వస్తే ఆ విషయం ఆధారంగా తనకు ఉన్నటువంటి ప్రత్యర్థులు ఏ విధంగా ఉపయోగించుకుంటారు, ఎంత విజృంభిస్తారు, ఎన్ని పనులకైనా ఒడిగడతారు, ఎన్ని అబద్ధాలనైనా చిత్రీకరిస్తారు, ఉన్నవి లేని అన్ని అభూత కల్పనలు ఎట్లా చిత్రీకరిస్తారు అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. నాకైతే ఇటు బండి సంజయ్కి అనుకూలంగా ఉన్న శక్తులు, అదేవిధంగా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు ఎట్లా వాటి ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఏ విధంగా అబద్ధాలను ఆడొచ్చు, ఏ విధంగా మొత్తం ఏంటంటే యాక్టివ్గా పనిచేసి వరావరిగా రాజకీయంగా కూడా ఒకరినొకరు దెబ్బతీసుకోవటానికి, రాజకీయంగా ప్రజలను ఉపయోగించుకోవటానికి, లోబర్చుకోవటానికి ఏ విధంగానైనా దిగజారుతారు, ఎంతకైనా దిగజారుతారు అనే పరిణామాలు అయితే నాకు ఎక్కువగా అనిపించినాయి. ఇంకా కాపలాదారులుగా అంటే బీఆర్ఎస్కు కాపలాదారులుగా కొన్ని శక్తులు, మీడియా శక్తులు కానీ, సంఘాలు కానీ, నాయకులు కానీ ఇంకా బీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసే ఆర్గ్యుమెంట్ అంతా కూడా భుజాన వేసుకొని ఇంకా దానికి అనుకూలంగా తయారయ్యి మొత్తం సమాజంలో విజృంభించి అలాంటి అబద్ధాలను మొత్తం వెదజల్లి ఎట్లా బీఆర్ఎస్కి అనుకూలంగా మాట్లాడతారు అనేది ఆరూపంగా కనిపించింది. బీజేపీకి కూడా అనుకూలంగా మాట్లాడే వాళ్ళు కూడా అబద్ధాలను చిత్రీకరించి దీనికి ఉల్టాగా ఇంకో రకంగా మాట్లాడి అంటే వీళ్ళంతా కూడా కాపలాదారులు ఎవరు అనేది స్పష్టంగా కనిపించింది. అని అంటే బండి సంజయ్కి వ్యతిరేకంగా ఉండి బీఆర్ఎస్ను, కాంగ్రెస్ను కాపాడటానికి ఎవరు కాపలాదారులుగా ఉన్నారు, ఈ కాపలాదారులుగా వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, లేని అబద్ధాలను కూడా వీళ్ళు ఎట్లా చిత్రీకరించగలుగుతారు, విషయాన్ని ఎట్లా చిత్రీకరించగలుగుతారు, ఒక వ్యక్తిని సమర్థించాలన్నా వ్యతిరేకించాలన్నా అసలు సునాయాసంగా విషయాన్ని వెదజల్లి అబద్ధాలను వెదజల్లి ఎట్లా మొత్తం తన యొక్క తెలివితేటలన్నీ ప్రదర్శించి తన తెలివిని మొత్తం వాగ్దాటిని అంతా ప్రదర్శించి ఒక వ్యక్తిని ఎట్లా ధ్వంసం చేయాలి, ఒక వ్యక్తిని ఎట్లా కాపాడాలి,
అనేవి ఇవి స్పష్టంగా కనిపించినాయి. ఇంత అవసరం ఉందా? అసలు ఇంత ఇంత చర్చ అవసరమా? ఇన్ని అబద్ధాలు అవసరమా? ఈ మొత్తం ఏందనంటే 2 శిబిరాలుగా మారిపోయి మొత్తం పగ తీర్చుకున్నట్టుగా మొత్తం ఏందనంటే ఒక వ్యక్తిని పూర్తిగా ధ్వంసం చేయాలి. ఇంకా ఆ మొత్తం ఆ వ్యక్తిని అసలు తిరగకుండానే చేయాలి, జీవించనీయకుండానే చేయాలి అన్నట్టుగా ఇంకొక మీడియా అయితే, ఇంకొక కొన్ని శక్తులైతే అసలు ఇక లోపమే లేనట్టుగా, తప్పే జరగనట్టుగా, అసలు మొత్తం అమ్మాయిదే తప్పు అన్నట్టుగా ఇంకా ఆ విధంగా చిత్రీకరించి మీడియా, అదేవిధంగా వర్గాలు, అసోసియేషన్లు అక్కడ కూడా కాపలాదారులుగా తయారైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక ఇష్యూ జరిగితే ఆ విషయం వరకే పరిమితం కాకుండా ఎక్కడెక్కడో తిట్టడం మొదలు పెట్టారు, ఎవరెవరినో తిట్టడం మొదలు పెట్టారు, ఎవరెవరినో బాధ్యులు అన్నట్టుగా చిత్రీకరించారు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారు. తమకున్న కసిని, విషాన్ని, పగను మొత్తం ఏందనంటే వెళ్ళగక్కేంత వరకు కూడా ఒక్కొక్కరు ఇంకా వాళ్ళు నిద్రపోలేదు, వాళ్ళు అసలు విశ్రాంతిగా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ పరిణామాలన్నీ కూడా జరుగుతున్నాయి.